ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ఇక మంత్రిగా కొణిదెల పవన్ కళ్యాణ్ గారు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ యొక్క ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు, జేపీ నడ్డా గారితో పాటు నితిన్ గడ్కరీ, అలాగే మెగాస్టార్ చిరంజీవి గారు, బాలయ్య బాబు గారు, అలాగే సూపర్ స్టార్ రజనీకాంత్ గారు, రామ్ చరణ్ తేజ్ గారు, ఇలా చాలా మంది రాజకీయ నాయకులు, సెలబ్రిటీలు పాల్గొనడం జరిగింది. అలాగే చంద్రబాబు నాయుడు గారి కుటుంబ సభ్యులు, పవన్ కళ్యాణ్ గారి కుటుంబ సభ్యులు సైతం పాల్గొన్నారు. 4వసారి ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు బాధ్యతలు తీసుకోవడం జరిగింది. అయితే మొదటిసారి ఎమ్మెల్యే గెలిచిన పవన్ కళ్యాణ్ గారు ఏకంగా మంత్రిగానే ప్రమాణ స్వీకారం చేశారు. కాసేపటి క్రితమే పవన్ కళ్యాణ్ గారిని డిప్యూటీ సీఎం గా ప్రకటించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో ముందుగా అనుకున్నట్టే అందరూ పాల్గొన్నారు. ముఖ్యంగా ఎన్డీఏ కూటమికి సంబంధించిన నాయకులు పాల్గొన్నారు. వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మాజీ ముఖ్యమంత్రులు సైతం పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాత్రం ఈ వేడుకల్లో పాల్గొనలేదు. దీనికి కారణం ఏమై ఉంటుంది అని ప్రజెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే నిజానికి రేవంత్ రెడ్డి గారికి ఈ యొక్క ప్రమాణ స్వీకార వేడుకలకు ఆహ్వానం అందిందా లేదా? ఒకవేళ అందుతే రేవంత్ రెడ్డి గారు ఎందుకు వెళ్ళలేదు? ఒకవేళ రేవంత్ రెడ్డి గారు బిజీగా ఉంటే ప్రభుత్వం తరపున ఎవరైనా మంత్రిని పంపే అవకాశం ఉండేది. కానీ ఏ మంత్రి కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనలేదు. అయితే నిజంగానే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఈ యొక్క కార్యక్రమంలో పిలుపు అందలేదా? గతంలో 2019లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంలో అప్పటి ముఖ్యమంత్రి అయిన కేసీఆర్ గారిని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆహ్వానించారు. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారిని ఎందుకు ఆహ్వానించలేదు? 5 రోజుల క్రితం నేరుగా చంద్రబాబు నాయుడు గారికి ఫోన్ చేసి రేవంత్ రెడ్డి గారు శుభాకాంక్షలు తెలియజేశారు. అయితే మనకు అందిన సమాచారం మేరకు ప్రస్తుతం ఈ యొక్క కార్యక్రమంలో కేవలం ఎన్డీఏ కూటమికి సంబంధించిన నాయకులు మాత్రమే పాల్గొన్నారు. ఇండియా కూటమికి సంబంధించిన నాయకులు ఎవరో పాల్గొనలేదు. మొన్న జరిగిన లోక్సభ ఎన్నికల్లో సీఎం రేవంత్ రెడ్డి అలాగే అమిత్ షా మధ్య పెద్ద యుద్ధమే జరిగింది. తెలంగాణ రాష్ట్రం వచ్చిన అమిత్ షా నేరుగా రేవంత్ రెడ్డిపై కామెంట్లు చేయడం, ఆ తర్వాత రేవంత్ రెడ్డి గారు సైతం అమిత్ షా కామెంట్లకు కౌంటర్ అటాక్ చేయడం జరిగింది. రేవంత్ రెడ్డి గారి పైన బీజేపీ నాయకులు కేసు పెట్టడం, అమిత్ షా పైన ఆ కేసులకు బదులుగా అమిత్ షా పైన తెలంగాణ రాష్ట్రంలో కేసులు పెట్టడం, ఆ తర్వాత మళ్ళీ అమిత్ షా రేవంత్ రెడ్డిపై కామెంట్ చేయడం, రేవంత్ రెడ్డి గారు మళ్ళీ అమిత్ షా మీద కామెంట్ చేయడం, ఇలా లోక్సభ ఎన్నికలు ముగిసే వరకు అమిత్ షా అలాగే రేవంత్ రెడ్డి మధ్య బిగ్ ఫైట్ జరిగిందని చెప్పవచ్చు. ఇలాంటి సందర్భంలో బీజేపీ నేతలైన మోడీ, అమిత్ షాకు రేవంత్ రెడ్డి అంటే లోక్సభ ఎన్నికల నుండి కొంచెం కోపం ఏర్పడ్డదని చెప్పవచ్చు. ఎందుకంటే రిజర్వేషన్ల అంశం దేశంలో అందరి నేతల కంటే సీఎం రేవంత్ రెడ్డి గారే బలంగా లేవనెత్తారు. వివిధ రాష్ట్రాల్లో తిరిగిన సందర్భంలో కూడా రేవంత్ రెడ్డి గారు ఇదే ఇష్యూపై బలంగా మాట్లాడారు. సో అందుకొరకే మోడీ, అమిత్ షా వచ్చే ఈ కార్యక్రమానికి కేవలం ఎన్డీఏ నాయకులను మాత్రమే ఆహ్వానించి ఇండియా కూటమికి సంబంధించిన నాయకుల్ని దూరం పెట్టినట్టు తెలుస్తుంది. ఏది ఏమైనా సరే కానీ ఈ కూటమిలు, పార్టీలు పక్కకు పెడితే రేవంత్ రెడ్డి అలాగే చంద్రబాబు నాయుడు గారి మధ్య మంచి సంబంధాలు ఉన్నాయి. ఈ సంబంధాలు భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్రం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి చెందడానికి ఉపయోగపడితే బాగుంటుంది అని 2 రాష్ట్రాల ప్రజలు ఆలోచిస్తున్నారు. చూడాలి మరి. ఈ కార్యక్రమం అయిపోయింది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. త్వరలోనే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇద్దరూ కలిసి 2 రాష్ట్రాల మధ్య ఉన్న సమస్యల గురించి మాట్లాడుకొని పరిష్కరించుకుంటే బాగుంటుంది అని అందరూ భావిస్తున్నారు.